హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో బ్లౌజ్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలా అది బ్లౌజ్తో అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి. బుక్ పెన్ తీసుకుని నోట్స్ రాసుకోండి. మెజర్మెంట్స్ రాసుకుంటే అసలు ఎలా రాసుకోవాలనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి, షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా లాగి పట్టుకోండి. ఈ విధంగా లాగి పట్టుకోండి. అంటే లెంత్ వచ్చేసరికి 14.5 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఇట్లాగే ఉంచి ఆమ్ హోల్ మెజర్ చేయండి. చంక రౌండ్ ఇలా చూడండి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చంక వరకు ఎక్కడ వచ్చిందో చూడండి. 9 వచ్చింది. ఆమ్ హోల్ 9 అంటే చూడండి, మీరు ఒకటి వెంటనే అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 దానికి 1 ఇంచ్ కలిపితే 10, చెస్ట్ 40 ఇంటూ 40 అంటే ఆమ్ హోల్ ఇంటూ 4 + 4 వేస్తే 40 వస్తుంది. వేస్ట్ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకుని ఒకసారి చూడండి. వేస్ట్ వచ్చేసరికి ఎంత? 34. ఓకేనా. వేస్ట్ 34, చెస్ట్ 40 అవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటి, ఆమ్ హోల్ 9 సరిపోయిందా? ఇవి మెజర్మెంట్స్. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సింది హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజు. ఓకేనా. హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ తెలియాలి. మనకు లెంత్ తెలుసు, ఆమ్ హోల్ తెలుసు, చెస్ట్ తెలిసింది, వేస్ట్ తెలిసింది. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 10.5 చూడండి. ఇలా పట్టుకుని చెక్ చేసుకోవాలి. 10.5 వచ్చింది. ఓకేనా. హ్యాండ్ లెంత్ 10.5. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి చూడండి, ఇలా పట్టుకుని లాగి కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకుని చూడాలి. ఓకేనా. ఈ విధంగా పట్టి చూడాలి. 6.5 వచ్చింది. హ్యాండ్ లూజ్ 6.5. ఓకేనా. హ్యాండ్ లూజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ తెలిస్తే సరిపోద్ది. చెస్ట్ ఇంకోసారి ఇలా కూడా చూడొచ్చని మీకు ఒకసారి చెప్తానండి. చెస్ట్ 40 అన్నాను కదా, మనకు కూడా ఒక ఇది రావాలి కదా తెలుసుకోవాలంటే. ఇదిగో చూడండి, ఉక్సులు పట్టి వైపు నుంచి చంకలోకి ఈ విధంగా మెజర్ చేయాలి. అంటే 10 వచ్చింది. ఓకేనా. అంటే 10 అంటే 4 10 40. ఓకే. ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత ఉందో చూడండి. నెక్ విడ్త్ వచ్చేసరికి 4 ఉంది. అంటే బ్యాక్ నెక్ వచ్చేసరికి ఎంత అవుతుంది? 14.5 నుంచి 4 తీస్తే 10.5 బ్యాక్ నెక్ అవుతుంది. ఓకేనా. ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలి? ఫ్రంట్ నెక్ చూడండి, ఈ విధంగా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా లాక్కుండా ఒక స్కేలో ఏదో ఒకటి తీసుకుని ఈ విధంగా పెట్టేసేయండి. ఓకేనా. ఇలా పెట్టుకుని చూడండి, 6.5 వచ్చింది. ఫ్రంట్ నెక్ 6.5. ఓకేనా. ఇవి మెజర్మెంట్స్. దీనికి మీటర్ క్లాత్ ఉంటే సరిపోతుందండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. క్లోజ్ మన వైపుకు ఉండాలి. తడిపి ఆరబెట్టండి. ఓకేనా. నేల మీద ఆరబెట్టండి, తాడు మీద ఆరబెట్టొద్దు. ఓకేనా. చూడండి, లెంత్ 14.5 అంటే దానికి 30 ఇంచ్ కలపండి. అంటే 15.5 మార్క్ చేయండి. ఓకేనా. కొంచెం దూరంలో మళ్ళీ 15.5 మార్క్ చేయండి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేయండి. చాలా ఈజీగా చెప్తానండి, చాలా బాగా చెప్తాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. షోల్డర్ ఎంత పెట్టాలి? 6 పెట్టండి. ఎలా పెట్టాలో నేను చెప్తాను. ఆమ్ డౌన్ 6.5 పెట్టండి. ఈ లైన్ చెస్ట్ లైన్. ఓకేనా. చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం కానీ బాడీలో ఇక్కడ చెస్ట్ అనేది ఈ లైను. చెస్ట్ 40 అంటే 1 part 10, 1.5 ఖర్చు. ఓకేనా. షోల్డర్ 6 పెట్టాం కదా, అదే 6 ఇక్కడ మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఓకే. ఈ విధంగా డ్రా చేయండి. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా. 1.5 కార్నర్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలి? పెద్ద సైజు కాబట్టి 1.5 పెట్టాలి. ఓకేనా. ఈ విధంగా స్కేల్ తీసుకుని ఆమ్ హోల్ స్కేలు కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి. మనం పెట్టిన 1.5కి టచ్ అవుతూ ఒక లైన్ డ్రా చేయాలి. పెట్టడం కూడా రావాలి. ఓకేనా. మీకు రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, యూజ్ అవుతుంది. ఓకేనా. ఈ గీత మీద మెజర్ చేస్తే 9 రావాలి. వచ్చింది. వెరీ గుడ్. దీని మీద మెజర్ చేస్తున్నారు, ఎలా వస్తుంది అంటున్నారు. వచ్చిద్దండి. ఎందుకంటే షోల్డర్ 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తాము, 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్ చేస్తాం కదా. ఓకేనా. చూడండి, చెస్ట్ 40 / 4, 10 - 1 9. ఆమ్ హోల్ 34 అంటే 8.5. 1 ఇంచ్ డాట్స్ 1.5 ఖర్చు. వేస్ట్ వచ్చేసరికి 34. 1 ఇంచ్ డాట్స్ 1.5 ఖర్చు. ఓకేనా. ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేయండి. ఇప్పుడు నెక్కకి ఎంత ఇవ్వాలి? నెక్కకి ఎంత ఇవ్వాలంటే చూడండి, నెక్కకు వచ్చేసరికి సగం నెక్కకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఎంత ఇవ్వాలి? షోల్డర్ 6, 6లో సగం ఎంత? 3 అంటే పావు దక్కు 3 పెట్టండి. హెమ్మింగ్ చేసిన, పైపింగ్ చేసిన పావు ఇంచ్ యాడ్ అవుతుంది. ఓకేనా. అప్పుడు 3 అవుతుంది. ఓకే. నెక్ విడ్త్ వచ్చేసరికి 4 అంటే కింద పావు ఇంచ్ నడుము బెల్ట్ వేయడానికి, నెక్కకి హెమ్మింగ్ చేయడానికి ఒక పావు ఇంచ్ 4.5 పెట్టండి. ఇటు వచ్చేసరికి 3 పెట్టండి. ఓకేనా. ఇలా పెట్టండి. మీకు కొంచెం బ్రాడ్గా కావాలంటే 3.5 కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. ఇలా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఎందుకు అంటే అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను తీస్తుంది స్టార్ నెక్. నేనేం చేస్తున్నాను? 3.5 మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 1 ఇంచ్ 1.5 పైకి ఈ విధంగా మార్క్ చేయండి. ఇది స్టార్ నెక్. రౌండే తీయాలనుకుంటే ఇలా తీయండి, మీరు లేదు అంటే ఇలా తీయండి. ఓకేనా. ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఏ నెక్ అయినా దీనిలో తీసుకోవచ్చు. షోల్డర్ ఏమి జారు. మామూలుగా ఏంటంటే ఇంత నెక్ బ్రాడ్గా పెట్టుకుంటే షోల్డర్ జాగ్రత్త ఏమని ఫీల్ అవుతున్నారు. చంకలో పట్టుకుంటే, చెస్ట్ పార్ట్ దగ్గర కరెక్ట్గా పట్టుకుంటే షోల్డర్ ఏమీ జారవండి. ఓకేనా. మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్ట్రా పీస్ ఏం కట్ చేయొద్దు. ఓకే.
చాలామంది కామెంట్ చేస్తున్నారండి, చాలా బాగా చెప్తున్నారండి, థ్యాంక్స్ అండి. మీరు కూడా ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఎక్కువ అంటే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా తెలియాలి మనకి. ఏదన్నా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకునేటట్లు ఉండాలి. అంతేగాని ప్రాబ్లం వచ్చిందని అక్కడితో ఆగిపోకుండా, కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఏమన్నా అన్నారు అంటే అక్కడితో ఆగిపోతారు. అలా ఆగిపోకండి, ఓకేనా. ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి, మనం టెస్ట్ చేయడానికి. ప్రతి ప్రాబ్లం అనేది మనకి లైఫ్ లాంగ్ ఉండదు, వెంటనే సాల్వ్ అయిపోద్ది. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ప్రాబ్లం రాకముందే దానికి సొల్యూషన్ రెడీగానే ఉంటుంది. కాకపోతే మనం ఐడెంటిఫై చేయడం లేట్ అవుతుంది ప్రాసెస్, అంతే, ఓకేనా. ఈ విధంగా నెక్ కూడా తీసేయండి. జనరల్గా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు, ఎంత బాగున్నా ఏదో ఒక ప్రాబ్లం చెప్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఓకేనా. వీల్ తీసుకుని వీల్ మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడే పడాలి, ఓకేనా. చూడండి, ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి. డాట్లు వేసుకోవడానికి ఖర్చు వదిలేసి వేయాలండి, మొత్తం డబల్ చేస్తున్నారు, అలా చేయొద్దు. ఖర్చు వదిలేసి చేయాలి. ఇప్పుడు డాట్లు ఎంత వేసుకోవాలి అని డౌట్ రావచ్చు. డాట్లు వచ్చేసరికి 4 ఇంచులు వేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. 4 ఇంచులు వేయండి డాట్, ఓకే. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్ వచ్చేసరికి కృష్ణ ముకుంద హ్యాండ్, ఓకేనా. చూడండి, డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ ఫోల్డ్ వేయండి. వేసి ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇలాంటి ఎల్ షేప్ వాడండి. మన వైపు సమానంగా చూసుకుంటే ఆటోమేటిక్గా సైడ్ సమానంగా వస్తాయి కింద వైపు, ఓకేనా. ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. కట్ చేయడం ఎందుకంటే మనం ఒకసారి చెక్కింగ్ చేసుకుంటాం, ఒకవేళ లేకపోతే క్లాత్ తగ్గుతుంది కింద లేయర్ లేకపోతే, అందుకు అనమాట, ఓకేనా. ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 10.5 అంటే 11.5 మార్క్ చేయండి, ఓకేనా. పైన 1/2 ఇంచ్ కింద 1/4 ఇంచ్. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5 మార్క్ చేయండి. కొంచెం దూరంలో 11.5 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ 3.5. టేప్ నేను ఎలా పెట్టానో అలాగే పెట్టండి, ఓకే. ఈజీ అవుతుంది. 2 లైన్స్ డ్రా చేయండి, ఓకేనా. ఆమ్ హోల్ వచ్చేసరికి 9. ఈ విధంగా క్రాస్గా 9 మార్క్ చేయండి, ఓకే. 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6.5, 1.5 ఖర్చు, ఓకేనా. ఈ విధంగా మార్క్ చేయండి. ఇక్కడ 1.5 మార్క్ చేయండి. పెద్ద సైజు కదా, 1.5 మార్క్ చేయండి. ఎవరికైనా షోల్డర్ దగ్గర ఫస్ట్ స్ట్రైట్గానే ఉంటుంది, అక్కడి నుంచే కరువు తిరుగుతుంది. ఆ విషయం మనకు తెలియాలి, ఓకేనా. చూడండి, 2 లైన్స్ డ్రా చేయండి, ఓకే. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనం డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అప్పుడు మనకి స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆమ్ హోల్ 9 వచ్చిందా లేదా చెక్ చేయండి. 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్ చేస్తాం కదా, 9 వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. వచ్చింది, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, పఫ్ హ్యాండ్ అంటున్నాను. ముందు పఫ్ చెప్తాను, దాని నుంచి కృష్ణ ముకుంద చెప్తాను, ఓకేనా. ఇలా 2.5 పైకి పెట్టండి, 2.5 పైకి సైడ్కి పెట్టండి. దీన్నే స్క్వేర్ బాక్స్ అంటాం. ఇలా తీసుకోండి. స్కేల్ పెట్టడం రావట్లేదండి, చూస్తున్నాను కదా, స్కేల్ సరిగ్గా పెట్టట్లేదు. ఇదిగోండి, ఇలా చిన్న రౌండ్ కూడా వాడుకోవచ్చు. మన స్కేల్ మొత్తం వాడుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. స్కేల్ మొత్తం వాడండి, అంతేగాని ఇక్కడే రావాలి అని పెట్టొద్దు. ఇది స్కేల్ పెట్టండి, ఓకేనా. ఓకే, ఇలా చూడండి, ఇంకోసారి చూపిస్తాను, ఓకేనా. ఇలా పెట్టేసేయండి. ఒకవేళ రాకపోతే స్క్రీన్ షాట్లు తీసుకోండి. చూడండి, 3 మార్క్ చేయండి. కింద నుంచి 4 లేదా 4.5 మీ ఇష్టం, మీ క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేయండి, ఓకే. ఈ విధంగా మార్క్ చేయండి. ఇదే కృష్ణ ముకుంద హ్యాండ్. సైడ్ ఈ రెండింటిని కలిపి జాయింట్ చేస్తాం కదా, ఖర్చు సరిపోదు, అందుకే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను, ఓకేనా. ఎందుకంటే మనం ఈ రెండింటిని కలిపి జాయింట్ చేయాలి కదా, అందుకు ఇది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఓకేనా. ఇలా తీసుకోండి. లేదా మీరు ఏమైనా కొత్త వాళ్ళు అయితే పేపర్ మీద కట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఈజీగా ఉంటుంది అలా. ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఎప్పుడైనా క్లాత్ని ఎక్స్ట్రా కట్ చేయకండి, మార్కింగ్ మీదే కట్ చేయండి, అప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తెగడానికి స్కోప్ ఉంటుంది. అంతేగాని మీరు ఏం చేస్తున్నారు, ఉందిలే అని చెప్పి వేసేస్తున్నారు, అలా వేయొద్దు, ఓకేనా. ఇక్కడ కాట్ పెట్టండి, ఫ్రిల్ ఇక్కడి నుంచి పెట్టాలి, ఓకేనా. ఈ పీస్ కూడా తీసేయండి. లైనింగ్ ఒకటే అయితే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ లైనింగ్ వేరే వేయాలి అనుకుంటే అప్పుడు పేపర్ మీదే తీయండి, ఓకేనా. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి మోడల్ హ్యాండ్స్. బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడల్లా నెక్ ఒకటి హ్యాండ్ ఒకటి మారుస్తూ ఉండండి, అప్పుడు మీకు ఎంతవరకు వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అంతేగాని ఒకటే రౌండ్ ఒకటే నెక్ హ్యాండ్ పెట్టేయకండి, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ముందు బ్యాక్ తీయాలి, తర్వాత హ్యాండ్స్ తీయాలి, తర్వాత ఫ్రంట్ తీయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, అలా తీయాలి, ఓకేనా. ఇది ప్రతి దానికి ఒక రూల్ ఉంటుంది. ఇలా తీస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ ఎలా వేసుకోవాలో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఓకేనా. 1/4 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేయండి, ఓకే. ఉక్సులు పట్టి కాజా పట్టికి ఎక్స్ట్రా ఉంచాలి, ఓకేనా.
ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 ఈ విధంగా 6.5 మార్క్ చేయండి. మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, ఇక్కడ కూడా స్టార్ నెక్ 1 ఇంచ్ పైకి పెట్టి ఈ విధంగా లైన్ డ్రా చేయండి. చంకలో వీల్ మార్క్ చేయండి, ఎందుకంటే లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్లో. వీల్ మార్క్ చేయండి. నేను హ్యాండ్కి లోతు తీయలేదండి. ఎందుకు తీయలేదంటే పఫ్ పెట్టిన తర్వాత లోతు తీస్తాను అనమాట. ఓకేనా, సైడ్కి ఈ విధంగా 1 ఇంచ్ ఉంచి క్రాస్గా లైన్ డ్రా చేయండి. షోల్డర్ దగ్గర చంకలో యాస్టీజ్గా ఎలా ఉందో అలాగే తీసేయండి. నెక్ పార్ట్ కూడా ఒకవేళ మీకు కదిలిపోతుంది అనుకుంటే గుండు పిన్ పెట్టుకోండి. ఓకేనా, చూడండి. ఇప్పుడు చెస్ట్ 40 అంటే 10 పావించి ఉక్సులు పట్టి కాజపట్టి 10 వచ్చిందా లేదా. ఎందుకు చెప్తున్నానంటే ఇది గుర్తొచ్చిందండి. చాలామంది అడుగుతున్నారు ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుందండి, షోల్డర్ జారిపోతున్నాయి అని. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, 10 రావాలి. ఒకవేళ చెస్ట్ 36 అనుకో 9 అలా రావాలన్నమాట. మనం చూసుకోవాలి. ఇలా నెక్ కూడా తీసేయండి ఈ విధంగా. ఒకవేళ రౌండే అయితే దీనిలో రౌండ్ కూడా తీసేది మీ ఇష్టం. నెక్ మాత్రం మార్చండి. ఓకేనా, నెక్ ఒకటే హ్యాండ్ ఒకటే మారుస్తూ ఉండండి. అప్పుడు మీకు ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మీకు కూడా ఏంటంటే తెలుస్తుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూడండి. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి చెస్ట్ 40 అంటే ఈవిడ కొంచెం చెస్ట్ ఎక్కువే ఉంటుంది. ఓకేనా, చెస్ట్ 40 అంటే 4 భాగాలు చేయండి 10. ఓకేనా, 9.5 1.5 3 పెడుతున్నాను. చూడండి, ఎందుకంటే ఈ హాఫ్ తీసుకెళ్ళి ఇక్కడ ఇస్తున్నాను కింద. 9.5 1.5 2.5 2.5 దగ్గర 3 9.5 1.5 3 మార్క్ చేయండి. అంటే ఎంత వస్తుంది? 14 వస్తుంది. ఓకేనా, ఓకే. చెస్ట్ 40 అంటే 10వ భాగం 4, దానికి పావించి ఉక్సులు పట్టి కాజపట్టి కలపండి. 4.5 ఇటు 1.5 ఇటు 1.5 మార్క్ చేయండి. ఓకేనా, అదే 4.5 పైన కూడా మార్క్ చేయండి. ఓకేనా, అమ్మాయి కొంచెం పొట్టిగానే ఉంటుందండి, పెద్దగా హైట్ ఏమి ఉండదు. ఇది సరిపోతుంది అనమాట. ఇలా చేస్తే 9.5 1.5 3 2.5 దగ్గర 3 మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కింద దాంతో సమానంగా ఒక లైన్ డ్రా చేయండి. ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర డాట్ ఇది. ఓకేనా, ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఇలా చెక్ చేసుకుని ఇలా వేయాలి. ఓకే, చూడండి ఇది. ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. వేసే ముందు 1/2 ఇంచ్ లోతు తీసేసుకుందాం. ఓకేనా, ఈ విధంగా లోతు తీసేయండి. ఓకేనా, ఇలా తీసేయండి. 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఓకే, చూడండి. ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసేయండి. ఓకే, చూడండి ఇలా చూడండి. ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసేయాలి. ఇక్కడికి వచ్చి ఆపేసేయండి. ఓకేనా, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఓకే, కింద నుంచి 2 ఇంచులు. ఇప్పుడు చూడండి, కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీసేయాలి. అది వీడియో రావట్లేదు, నేను చెప్తాను చూడండి. ఇలాగే చేయండి. ఓకేనా, చూడండి 2 ఇంచులు మార్క్ చేయండి కింద నుంచి. ఒకవేళ 2.5 తీసుకున్న 2 ఇంచుల మార్క్ చేయండి. ఓకేనా, ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి. ఓకే, మార్కింగ్ మీదే కట్ చేసేయాలి. ఎక్స్ట్రా పార్ట్ ఏం కట్ చేయొద్దు. ఇంకా మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంటాం కదా, దానికి క్లాత్ కావాలి. కాటన్ క్లాత్, లైనింగ్ క్లాతే వేస్తాం అన్నిటికీ కాబట్టి అది కావాలి. ఓకేనా, మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఏమి కట్ చేయొద్దు. ఓకే, చూడండి కిందకి వెళ్ళిపోకండి. అలా కిందకి వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళొద్దు. ఇక్కడ టర్న్ అవ్వండి. ఓకేనా, ఈ విధంగా టర్న్ అవ్వండి. అలా కిందకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే షేప్ బెల్ట్కి ఎక్స్ట్రా పీస్ పడుతుంది అనమాట, అక్కడ క్లాత్ తగ్గుతుంది. అలా వెళ్ళకుండా ఉంటే మనకి షేప్ బెల్ట్కి ఏమి ముక్క పడదు, ఎక్స్ట్రా పీస్ ఏమి. ఓకేనా, ఈ విధంగా కట్ చేసేయండి. ఓకే, ఒకవేళ కొత్త వాళ్ళు అయితే నేర్చుకునే వాళ్ళు కొత్త వాళ్ళు అయితే క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి, అంతేగాని తిప్పేసుకోకండి మీ వైపుకి. ఓకే, జరిగిపోతూ ఉంటుంది. ఓకేనా, చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కాట్లు పెట్టేసండి, అక్కడ కాట్లు పెట్టేసండి. వీటిని కాట్లు అంటారు. ముందు మనం గీసినవన్నీ డాట్స్ అంటాం. ఓకేనా, ఫ్రంట్కి 3 డాట్లు ఉంటాయి. ఎక్స్ట్రా మనం సైడ్ వేస్తే 4వ డాట్ కూడా ఉంటుంది, మనం వెయ్యం, ఎక్స్ట్రా పీస్ తీసేస్తాం. ఓకేనా, ఇప్పుడు చంకలో లోతు తీసేసేయండి. ఒకవేళ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చూడండి చంకలో కాట్ పెట్టేసేయండి. వీల్ తీసుకుని వీల్ మార్క్ చేయండి. వీల్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఏదైనా కానీ, ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్, బ్యాక్ అయినా కానీ మనం స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలంటే వీల్ మార్క్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మార్కింగ్ ఉంది, కింద వైపు మార్కింగ్ ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే మనం ఒకటి డాట్ ఒక పార్ట్ వైపు కరెక్ట్గా స్టిచ్ పడుతుంది, ఇంకోటి పడదు. అలాంటప్పుడు అంటారు ఒకటి బాగుందమ్మా ఒకటి బాగాలేదంటే ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. మనం వీల్ మార్క్ చేసుకుంటే దాని మీదే స్టిచ్ చేస్తాం, ఈజీగా ఉంటుంది. ఓకేనా, ప్రతి దానికి టూల్స్ ఉన్నాయి, వాటిని వాడండి.
మ్యాక్సిమం వాటిని తీసుకుని వాడటానికి ట్రై చేయండి. ఉన్నది కొని బీరువాలో పెట్టకుండా వాడటానికి ట్రై చేస్తే ఈజీగా ఉంటుంది. చాలామంది ఏంటంటే అది ఎట్లా వాడాలో తెలియక పక్కన పెట్టేస్తున్నారు. కొన్నాం కదా, కొన్నాయి తెలుసుకుని వాడితే మనకు కూడా యూజ్ అవుతుంది. అంతేనా? అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ వస్తువు కొన్నందుకు నన్ను కొన్నారు, వాడుతున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. ఓకేనా? అలా చేయండి. అంతేగాని బీరువాలో పెట్టేయొద్దు. ఓకేనా? చూడండి, చంకలో లోతు తీసాం, అది కనిపించాలి. ఉక్సులు పట్టి కాజా పట్టికి పావించి ఉంచాం, అది కనిపించాలి. చూడండి, ఈ విధంగా 2 కనిపించాలి. చంకలో 1/2 ఇంచు, ఉక్సులు పట్టికి ఓ 1/4 ఇంచు. ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో చూడాలి. 1.5 వచ్చింది. 1.5 వచ్చిన మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. ఓకేనా? 1 వచ్చినా 1/2 ఇంచు వచ్చినా అసలు ఏమీ రాకపోయినా 3 ఇంచులు షేప్ బెల్ట్ ఉండాలి. అడుగుతున్నారు అసలు ఏమీ రాకపోతే ఎలాగండి అని. మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాల్సింది, ఏమీ రాకపోయినా కానీ. ఓకేనా? ఒక్కోసారి ఫ్రంట్ పార్టే ఎక్కువ వస్తుంది. ఓకేనా? 3 ఇంచులు తీసుకోండి. ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా లేవు కదా, క్రాస్గా ఉంది కదా, లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేసి 3 ఇంచులకు మార్క్ చేయండి. ఓకేనా? ఇలా 3 ఇంచులు కొంచెం దూరంలో మళ్ళీ 3 ఇంచులకు మార్క్ చేయండి. 3 ఇంచులు మార్క్ చేసి వేస్ట్ సైజుకి షేప్ బెల్ట్ చెస్ట్కి తీసుకుంటామా వేస్ట్కి తీసుకుంటామా అని అడుగుతున్నారు. చెస్ట్కి తీసుకోమండి, వేస్ట్కే తీసుకుంటాం. వేస్ట్ సైజ్ వచ్చేసరికి 34, దానికి 1/2 ఇంచు కలపండి. అంటే 8.5, ఒక 1/2 ఇంచు 9, 1.5 ఖర్చు. ఇక్కడ 4.5 దగ్గర. ఓకేనా? 4.5 దగ్గర చూడండి 2.5 మార్క్ చేయండి. ఓకేనా? ఇది ఎలా పెడతామండి అని డౌట్ వస్తుంది. చెస్ట్లో 10వ భాగానికి ఒక 1/4 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. అలా పెడతాం. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది, ఒక ఫార్ములా ఉంటుంది. ఎలా పడితే అలా పెట్టేయకూడదు. ఓకేనా? చూడండి, కట్ చేసేయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. ఓకేనా? ఇది షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. షేప్ బెల్టే కదా అని తీసేయొద్దు. షేప్ బెల్ట్ కరెక్ట్గా చెస్ట్ కింద, షేప్ బెల్ట్ చెస్ట్ కింద రావాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే షేప్ బెల్ట్ కూడా తీసుకోవడంలో కూడా మన సైడ్ జాయింట్ చేసినప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కటి యూజే. ఇది కాదు ఫ్రంటే కదా అనుకుంటాకి లేదు. ఫ్రంట్లో షేప్ బెల్ట్ కూడా చాలా మెయిన్ రోల్ పాటించేది. ఎందుకంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇది ఓకే. మనం చెస్ట్ పార్ట్ కూడా చంకలోకి వెళ్ళిపోకుండా సైడ్కి ఉండేటట్టు హెల్ప్ అవుతుంది. దీనివల్ల యూజ్ అది. ఓకేనా? 1/4 ఇంచు ఉంచి కట్ చేసేయండి. కాట్ పెట్టేసేయండి ఈ విధంగా. ఓకేనా? చూడండి, హెచ్చు తగ్గులు ఉంటే ఏమన్నా తీసేసేయండి, అలా ఉంచకండి. ఓకే? ప్రతిదీ చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా, దాన్ని తీసుకుని దాని మీద ఇది నీట్గా పరవండి. ఓకే? పరిస్తే అప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ప్లేస్ చేయండి. ఓకేనా? చూడండి, ఇలా కదిలిపోకుండా ఉండాలంటే గుండు పిన్ పెట్టేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి సమానంగా షేప్ బెల్ట్ వేయండి. వేసి ఫ్రంట్ పార్ట్ మీదకి ఎక్కడ వరకు వచ్చిందో ఒక మార్క్ చేయండి. మార్క్ చేసి ఇక్కడ కంటే ఒక 1/2 ఇంచు డౌన్ ఉండాలి. ఎందుకంటే షేప్ బెల్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి. అంటే 1/2 ఇంచు స్టిచ్ చేస్తాం కదా, 1 ఇంచ్ ఉండాలి. ఓకేనా? ఒకవేళ మీరు 3/4 ఇంచే స్టిచ్ చేస్తాం అనుకుంటే పావు గీత ఉండేటట్టు చూసుకుంటే సరిపోద్ది అనమాట. 3/4 ఇంచు ఉంచాలి. అలా మీరు ఉన్నది మొత్తం స్టిచ్ చేసేయాలి. ఈ ఎక్స్ట్రా పీస్ తీసేయండి. మీరు తీనంటే 4th డాట్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.